హైదరాబాద్ బాచుపల్లి సమీపంలో ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన అమ్ముతున్న ఫర్నిచర్ షాప్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఫుట్పాత్ పై ఉన్న షాపుల్లో ఒక్కొక్కటిగా మంటలు అంటుకుంటున్నాయి. మొత్తం 50 షాపులకు మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసిపడుతూ ఉండడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. 10 ఇంజన్లతో మంటల్ని అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదంలో ₹1 కోటి విలువైన ఫర్నిచర్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. అన్ని కోల్పోయి రోడ్డున పడ్డామని చిరు వ్యాపారులు వెలిపించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బాచుపల్లిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం సంబంధించి అగ్నిమాపక శాఖ మంటలైతే ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి తీసుకొచ్చింది. దాదాపు 3 సంవత్సరాలుగా వీరంతా కూడా బాచుపల్లి నుంచి నిజాంపేట్ రూట్ వెళ్లే లెఫ్ట్ సైడ్ అంతా చిరు వ్యాపారులు వీరు గత 3 సంవత్సరాల నుంచి ఫర్నిచర్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. సో దాదాపు ₹1 కోట్ల కూడా ఆస్తి నష్టం సంభవించిందని చెప్పాలి. కేజీఆర్ కన్వెన్షన్ ఆనుకొని ఈ ఫర్నిచర్ షాపులు అన్ని కూడా వెలిసాయి. దీని పక్కకే గోదాములు కూడా ఉన్నాయి. సార్, ప్రధానంగా ఈ ఘటన గల కారణాలు పరిశీలిస్తే ఈ సమీపంలోనే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ సంబంధించి కూడా 420 kV వైర్ కూడా రీసెంట్గా వేసినట్టు తెలుస్తుంది. ఇందులో స్పార్క్స్ వచ్చాయి. ఆ స్పార్క్స్ రాగానే ఒకసారిగా వైర్ కట్ అవ్వడం, ఫర్నిచర్ షాప్స్ పైన పడడం, షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెర్రేగినట్లుగా చెప్తున్నారు. సో కేజీఆర్ కన్వెన్షన్ సమీపంలోనే చాలా వందల సంఖ్యలో షాప్స్ ఉన్నాయి. 50 షాప్స్లలో కూడా మంటలు వ్యాపించిన క్రమంలో మంటలకు అగ్నికి ఆహుతయ్యాయి. పూర్తిగా మంటల అదుపులోకి తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం అయితే కోట్లలో కూడా ఆస్తి నష్టం వాటిల్లింది. సో ప్రాణనష్టం మాత్రం తప్పిదని చెప్పాలి. సో ఘటనా స్థలాన్ని చేరుకున్నారు ఇటు ఫైర్ సిబ్బంది, హైడ్రా, అలాగే డిఆర్ఎఫ్ టీమ్స్. 10కి పైగా ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. వీరంతా కూడా షాప్స్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్లిన క్రమంలో అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నికి మాత్రం 50 షాప్స్ మాత్రం అగ్నికి ఆహుతయ్యాయి. రోడ్ పక్కన ఫుట్పాత్కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఈ ఫర్నిచర్ వ్యాపారం సాగుతుంది. గత 3 సంవత్సరాలు కూడా ఫర్నిచర్ షాప్స్ నిర్వహణ కొనసాగుతున్నారు. ఫర్నిచర్ షాప్లో పెద్ద ఎత్తున కూడా ఫర్నిచర్ గోడౌన్స్ కూడా ఉన్నాయి దీన్ని ఆనుకొని కూడా. సో ముందు అమ్మకాలు జరుపుతుండగా వెనుక భాగంలో గోదాం ఫర్నిచర్ సంబంధించిన షాప్లో కూడా నిల్వలో వీరంతా కూడా ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. సో 2 షాపుల్లో మొదలైన మంటలు పూర్తిగా అన్ని షాపుల్లో కూడా ఒక్కొక్కటిగా వ్యాపించాయి. అలా 50 ఫర్నిచర్ షాపుల్లో మంటలన్నీ కూడా ఎగిసిపడ్డాయి. భారీ ఫర్నిచర్ ఉండడంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది ఫైర్ శాఖ, అలాగే హైడ్రా సిబ్బంది. ₹1 కోట్ల ఫర్నిచర్ దగ్ధమైంది. నష్టపోయిన తీవ్ర స్థాయిలో కూడా చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, ఫర్నిచర్ వ్యాపారం చేసుకుంటే వారు ఎవరైతే ఉన్నారో వారంతా తీవ్రంగా నష్టపోయారు. సో ప్రస్తుతం అయితే మంటలందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి తీసుకొచ్చారు. కార్నర్లు అక్కడక్కడ మాత్రం పొగలు వ్యాపిస్తూ ఉన్నాయి. సో మొదట ట్రాన్స్ఫారం, ఈ సమీపంలో ట్రాన్స్ఫారం ఉంది. ఆ ట్రాన్స్ఫారంలో స్పార్క్ చెలరేగాయి. సో ఆ తర్వాత 420 kV కేబుల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వైర్ కట్ అయింది. కట్ అయిన క్రమంలో షాప్స్ పైన పడ్డాయి. సో ఒక్కసారిగా 2 షాప్స్ నుంచి మంటలు అద్దుకొని దాదాపు 50 షాప్స్ అన్ని కూడా అగ్నికి ఆహుతయ్యాయి. సో వీరంతా కూడా నిర్వాహకులు, చిరు వ్యాపారులు వారంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. ఏం చెప్పాలనుకుంటున్నారండి ప్రభుత్వానికి? ఎందుకంటే మీరు చాలా వరకు నష్టపోయారు కదా. సో నష్టపోయాం కాబట్టి ఏదైనా నష్టపరిహారం ఇస్తే. చాలా వరకు నష్టపోయామండి. మరి మీ ప్రభుత్వం ద్వారా ఏమన్నా మాకు సాయం చేస్తే, మాకేమన్నా ఏదైనా ఏర్పాటు చేయడం, లేకపోతే నష్టపరిహారం ఇవ్వడం చేస్తే మేము కొంచెం కోలుకుంటాం. లేకపోతే చాలా దెబ్బతిన్నాము. అది అసలు ఎట్లా జరిగిందండి? ఎన్ని గంటలకి అసలు ఎట్లా జరిగిన తర్వాత ఫైర్ సిబ్బంది ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడ? ఫైర్ సిబ్బంది మినిమం 1.5 అవర్ పట్టింది. 1.5 అవర్ పట్టిందండి వచ్చేసరికి. కరెంట్ షాక్ వల్ల, మెయిన్ కరెంట్ షాక్ వల్ల, కరెంటు తీగల వల్ల తెగిపోవడం వల్ల జరిగింది. నిర్లక్ష్యం వల్లే, కేవలం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల జరిగింది. ఎన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ? తర్వాత వెనక కూడా గోడౌన్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా మంటలు వ్యాపించాయా? గోడౌన్స్ బ్యాక్ సైడ్ ఏం కాలేదండి, మొత్తం ఫ్రంట్, మొత్తం ముందు వైపు. ఏమన్నా అయిందా ఇందులో? ఎవరికి ఏం జరగలేదు, ఎవరికి ఇబ్బంది, అందరూ బయటకు వచ్చేసారు. దానివల్ల క్షేమంగా బయటపడ్డాం, అందరూ ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మాకు భారీగా నష్టం జరిగింది. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సో ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే మంటలను పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి తీసుకొచ్చారు. ఇది లేటెస్ట్ అప్డేట్. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.